నా భూమి నేను చేస్తే నా భూమి పెట్టా మరి ఇంకోటి అది ఒకటే అణగారిన వర్గాల అభ్యున్నతి, యువత, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, దానితో పాటు అన్ని సామాజిక సేవా కార్యక్రమాల లోపల అనుక్షణం ప్రజాసేవలో ముందుండడానికి అన్ని విధాలుగా అన్ని రంగాల లోపల సమాజ అభివృద్ధి, సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థను స్థాపించడం జరుగుతుంది. కళ, సాంస్కృతిక రంగాల లోపల కూడా కళ లోపల వెనుకబాటుతనాన్ని గుర్తు చేస్తూ కళల యొక్క ప్రాశస్త్యాన్ని వివరించేందుకు కూడా సాంస్కృతిక అలాగే స్వచ్ఛంద సేవా సంస్థను కూడా ఆరంభించుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు స్థానిక శాసనసభ్యులు సిఎల్పి ఉన్నత జీవరెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ పోస్టర్ ఆవిష్కరణ మహోత్సవం కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా సమాజం లోపల కళల పరంగా కానీ సామాజిక సేవ పరంగా కానీ ముఖ్యంగా బాలకార్మిక నిర్మూలన, ఉమెన్ ఎంపవర్మెంట్, తర్వాత సేవ్ వాటర్ ఇలాంటి సామాజిక హితోధిక కార్యక్రమాలన్నీ కూడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు మా టీం అందరం కూడా కలిసి పనిచేస్తూ సమాజ అభివృద్ధి లోపల మా వంతు భాగస్వామ్యాన్ని అందిస్తామని తెలియజేస్తాం. పూర్తి స్వచ్ఛంద సంస్థగా లోగో ఆవిష్కరించిన జీవనన్న గారికి, అలాగే వ్యవస్థాపకుడు ప్రదీప్ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ ముందు రాబోయే కాలం లోపల ఈ సంస్థ బాగా అంటే ప్రజలకు ఉపయోగపడాలని ఆకాంక్షిస్తుంది. అంతేకాకుండా సామాజిక రంగంలో కళల్లో ఎవరైతే ముందుంటున్నారో ముందున్న వాళ్ళని ప్రోత్సహిస్తూ వెనుకన్న వాళ్ళను ప్రోత్సహించే విధంగా అన్ని కార్యక్రమాల్లో ముందుంటూ ఎవరైతే సామాజిక రంగంలో వాళ్ళే సామాజిక రంగమే ధ్యేయంగా పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా అందరూ కూడా కార్యక్రమాల్లో కలిసి పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో బాల కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పనిలో పెట్టడానికి అనేది నిషిద్ధం అనేది మన మొదటి ప్రాధాన్యతగా చెప్పుకుంటూ, రెండోది ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది అందరూ ఆడవాళ్ళు మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి అనేది ఒక రెండోది. మూడోది ఏంటంటే ఎవరైతే కళల్లో ప్రోత్సాహంగా ఉన్నారో వాళ్ళకు ప్రతిభ పురస్కారాలు కానీ, చదువులో ముందున్న వాళ్ళకు పురస్కారాలు అందజేస్తూ వెనుకబడిన వాళ్ళని ముందుకు ప్రోత్సహించే విధంగా పలు కార్యక్రమాలు చేపడుతూ, ఎవరైతే భ్రూణ హత్యలు అంటూ అందరూ బయట సొసైటీలో చాలామంది చేస్తున్నారు, తెలిసి కొందరు తెలియక కొందరు, వాళ్ళకి దాని గురించి అవగాహన చేస్తూ భ్రూణ హత్యలను కాకుండా నిషేధించే పరిస్థితులు తెస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరికీ స్ఫూర్తినిచ్చే విధంగా ఈ స్ఫూర్తి స్వచ్ఛంద సేవా సంస్థ లోగోను ఆవిష్కరించడం ఈరోజు జరిగింది. అందులో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ముందు కూడా చాలా కార్యక్రమాలు చేస్తారు. అందరి సపోర్ట్, అందరి బ్లెస్సింగ్స్తో ప్రదీప్ గారికి ఈరోజు కంగ్రాట్స్. స్ఫూర్తి సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ లోగో ఆవిష్కరణ ఎమ్మెల్యే గారి చేతుల్లో స్ఫూర్తి అనేది నిజంగా ఒకరికి స్ఫూర్తిగా ఉండాలి అనేది, అలాగే చదువుకున్న వారికి మంచి ర్యాంక్ వచ్చిన వారికి వేరే వారికి స్ఫూర్తిగా వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టయితే ఇంకో వేరే వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్తో చదువుతారు అనే ఉద్దేశంతో స్ఫూర్తి అనే సామాజిక సేవా సంస్థ లోగో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ స్ఫూర్తి ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే ఎన్నో కార్యక్రమాలు దీని ద్వారా చేయడం జరిగింది. లోగోలోనే ఉన్నాయి 7
సింబల్స్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి సంబంధించింది. ప్రతి ఒక్క కార్యక్రమం చూసుకుంటే ప్రతి ఒక్కటి మన చూస్తున్న నిత్య జీవితంలో చూస్తున్న ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. దానికి సంబంధించిన సేవలు చేయడం అనేది ప్రతి ఒక్క వస్తుంది, కానీ ఎవరు చేయాలన్న దానికి ఆలోచన విధానం దాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఈ స్ఫూర్తిని ఆవిష్కరించి అలాగే దీని ద్వారా ప్రజలకి సేవ చేయాలనే ఆలోచన వచ్చినందుకు అల్గునూరి ప్రదీప్ కుమార్ని అభినందిస్తూ ఇది ముందు మంచి స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ప్రదీప్ గారు మరి ఆయన జీవిత భాగస్వామైనటువంటి రజిత గారు ఏదైతే ఉన్నదో ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి సామాజిక సేవ భావనతో ఏదైతే స్ఫూర్తి అనేటువంటి ఒక సాంస్కృతిక సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థను ఆరంభింప చేయటం అభినందించదగ్గ విషయం. వారు ఇంతవరకు ఏదైతుందో కేవలం పాత్రికేయుడిగానే మరి సమాజానికి పరిచయం ఉన్నటువంటి వాడు. వారికి ఉన్నటువంటి ఒక అనుభవంతో మన బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే కానివ్వండి, విమెన్ ఎంపవర్మెంటే కానివ్వండి, ఇలా సమాజంలో ఉన్నటువంటి ఒక రుగ్మతలను రూపుమాపేస్తారు. వారు ఏదైతే సమాజ సేవ లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టబడడం జరిగిందో హర్షించదగ్గ విషయం. నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అంటే మిత్రులు ప్రదీప్ గారే కానివ్వండి, సోదరు రజిత గారు కానివ్వండి, ఇందులో సభ్యులుగా మరి చేరి దీన్ని ముందుకు తీసుకుపోవాలని నేను భావిస్తున్నా. అందరినీ కూడా నేను అభినందిస్తూ ఇవాళ నా చేతుల మీదుగా ఈ స్ఫూర్తి లోగో ఆరంభింప చేయడం ఆనందంగా ఉందని చెప్పి మనం చేస్తూ భవిష్యత్తులో మరి జగిత్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడిన పరిశ్రమలో ఒక మంచి స్ఫూర్తిదాయకంగా సేవారంగంలో